ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తుందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో భాగంగా నిర్మల్ జిల్లా బైంసా ఏరియా ఆసుపత్రిలో జాతీయ జెండాను ఎగురవేసి ఆయన మాట్లాడారు. ప్రధాని 12 సంవత్సరాల పాలనలో పేదలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. దేశం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలు చిరస్మరణీయమన్నారు. అనంతరం బస్టాండ్ సమీపంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అదేవిధంగా బీజేపీ ఆధ్వర్యంలో బైంసాలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఇండస్ట్రీలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. మన దేశ ప్రజలకు అదేవిధంగా మా నియోజకవర్గము బైంసా పట్టణ ప్రజలకు నా తరఫున ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 80 సంవత్సరాలు గడిచిపోయింది మన దేశానికి స్వాతంత్రం తర్వాత. దేశానికి స్వాతంత్రం కోసం కొట్లాడిన సర్దార్ వల్లభాయ్ పటేల్ అనుకుంది, మహాత్మా గాంధీజీ అనుకుంది, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, అదేవిధంగా పండిత్ జవహర్లాల్ నెహ్రూ ఏదైతే దేశానికి స్వాతంత్రం ఇచ్చారో వాళ్ళకు ఇలా యాద్ చేసే అవసరం ఉంది. అదేవిధంగా 80 సంవత్సరాల లోపట్లో మనం దేశం ఈరోజు అతి ఉన్నత ప్రగతిలో మనం పోతున్నాం. సబ్కా సాత్ సబ్కా వికాస్ అని నరేంద్ర మోదీ ఏదైతే వార్త ఇస్తున్నారు, ఈరోజు ప్రపంచంలో కరోనా వచ్చినప్పుడు కూడా